నపుంసకుడు మారిపోయాడు, సంతోషించుచు తన త్రోవను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ముగించేస్తున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ దేవుడిని ఆరాధించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మేడం అడుగుదా చెప్పండి. ఏ మేడం? సోనియా గాంధీ కదా, చెప్పండి. ఏ మేడం? ఆ మేడం అడుగుతుంది. ఏ మేడం అడుగుతుంది? ఆయనకి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో ఆ మేడం అడుగుతుంది. అడిగిన తర్వాత ఏమని అడుగుతుంది? ఏవయ్యా మాట్లాడే దేవుడు అన్నావు, మాట్లాడా అని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? ఎస్ మేడం జీ మాట్లాడాడు. నా కోసం ఒక స్పీకర్ని పంపించాడు, పరిగెడుతూ నా దగ్గరకు వచ్చి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు వివరించాడు. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. మరో మాట మేడం జీ, ఆ దేవుడు నా కోసం ఇళ్ళలోనికి వచ్చి చచ్చిపోయాడు. నాకు అర్థమైన తర్వాత నేను అడిగాను, ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆ దేవుడు బంగారం కోరలేదు, ఎండు కోరలేదు, వజ్రాలు కోరలేదు, మన దేశంలో దొరికే విలువైన వస్తువులు ఏమీ కోరలేదు మేడం. ఆ దేవుడు ఏం కోరుకుంటాడంటే, నాకు విషయం అర్థమైంది మేడం. ఆ దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? ఒక పాపి మారు మనసు కోరుకుంటాడు మేడం. బాప్టిజం తీసుకుని వచ్చాను. అంత నిజమైన దేవుడా? ఎస్ మేడం జీ, నిజంగానే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఎప్పుడైతే మీరు హిస్టరీ చదువుకోండి, సాంప్రదాయ చరిత్ర ఉంది, మీరు చదువుకోండి. ఆ హిస్టరీలో ఎప్పుడైతే నపుంసకుడు మరలా యెరూషలేము నుంచి ఇథియోపియాకి వెళ్ళాడో, ఇథియోపియాకి వెళ్ళిన తర్వాతట బాగా వినండి, ఇతని నుంచి క్రిస్టియానిటీ చాలా వ్యాపించింది. క్రైస్తవ దేశాలు, సంపూర్ణ క్రైస్తవ దేశాల్లో మొట్టమొదటి వరుసల్లో, ఆ వరుసలో నిలబడిన అతిపెద్ద దేశంలో ఒక దేశం ఏంటో తెలుసా? ఇథియోపియా ప్రాంతం. ఇథియోపియా ప్రాంతానికి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? నపుంసకుడు మారి తన రాజ్యాన్ని కూడా దేవుని వైపుకి తిప్పేలా సాక్ష్యంగా నిలబడి అనేక మంది దేశాల్లో 1984 వరకు కందాకే పేరు కింద, అంటే కందాకే అనే సింహాసనం పేరు ఉందిగా, ఆ కందాకే పేరును మార్చి ఆ సింహాసనానికి 1984 ఇథియోపియా చిట్ట చివరి రాజు వరకు ఆ సింహాసనం పేరేంటో తెలుసా? ఇతను గారు యెరూషలేముకి వచ్చిన తర్వాత యోధా గోత్రపు సింహాసనం అని పేరు మార్చేశారట. ఏమని? యోధా గోత్రపు సింహాసనం. అంటే అప్పటి వరకు కందాకే, ఈ నెల్లొచ్చిన తర్వాత కందాకే కాదు, చెప్పండి, యోధా గోత్రపు సింహాసనం. 1984 చిట్ట చివరి ఇథియోపియా రాజు చనిపోయేంత వరకు ఆ సింహాసనం పేరు, మొన్నటి వరకు ఆ సింహాసనం పేరు, ఇదిగో ఈ పేరు, సింహాసనం పేరు యోధా రాజు పేరెట్టారట. అంటే ఒక్క నపుంసకుడు తిరిగి వెళ్ళిన తర్వాత ఆ నపుంసకుడు యొక్క రాక పోక అనేకులను మార్చేసింది. ముగిస్తున్నాను. నపుంసకుడి దగ్గర బైబిల్ ఉంది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఒక్క పుస్తకం ఉన్నవాడే తన రాజ్యంలో రివైవల్ తీసుకొస్తే మన దగ్గర ఒక్క పుస్తకం లేదు, చెప్పండి. 66 పుస్తకాలు ఉన్నాయి. నీకు రివైవల్ లేదు, నీ ఇంట్లో లేదు, నీ ఈదిలో లేదు, నీ సంఘంలో లేదు. నడుతున్నాను, నువ్వు క్రిస్టియన్ అయినా డౌట్ ఇచ్చేస్తుంది నాకు. ఒక యెషయా గ్రంథం చదివితే దేశాన్ని కదిలించాడు. ప్రపంచ దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో అతిపెద్ద దేశాలు ఏమున్నాయంటే ఇథియోపియా ఉంది లెక్కల్లో. ఒక్కడ మార్పు, అంతమంది మార్పు కారణం ఒక్క పుస్తకం చదివినోడే ఇంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. మరలా నీకు నాకు ఈదికి 70 చర్చిలు ఉన్నాయి. దేశానికి ఒక్క చర్చ్ లేదు ఆయన రోజుల్లో. ఒక్క చర్చ్ ఆ రోజుల్లో నపుంసకుడి టైంలో ఒక్క చర్చ్ ఉందా? ఆ చర్చ్ ఉందంటే ఒక్క దిక్కున ఉంది. ఎక్కడ చెప్పండి? యెరూషలేము మందిరం, అక్కడ ఒక్క చర్చ్. అంత దూరం చర్చికి వచ్చి వెళ్ళిపోయి తన దేశాన్ని మార్చుకున్నాడంటే నీకు ఈదికి 70 చర్చిలు ఉన్నాయి. నువ్వు అడిగేస్తే ఎదురుగా కనబడే చర్చిలు ఉన్నాయి. ఇన్ని చర్చిలు నీకు ఎంత బద్ధకమో చర్చికి వెళ్ళడానికి. ఎందుకు రాలేదు చర్చికి అంటే, కొంచెం రాత్రి ఎక్కువ తినేసానండి, కొంచెం గ్యాస్లాగా ఉంది, రాలాపని. నేను ఎవడ తినమన్నాడు? రేపు ఆదివారం కదా. తిండి ఎక్కువైపోయి రారు, చుట్టాలు ఎక్కువైపోతే రారు, సోకులు ఎక్కువైపోతే రారు, సరదాలు ఎక్కువైపోతే రారు. ఆదివారం నాడు పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకుంటారు, ఆదివారం నాడు ఊరి మీద గాడిదల్లా తిరగడానికి ఆ రోజే పెట్టుకుంటారు. ఇవన్నీ చర్చ్ ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు. ఖండం దాటి చర్చకొచ్చాడు, ఖండం దాటి ఒక్క పుస్తకం చదివి మరలా ఆయనకి లోతైన అనుభవం చెప్పే స్పీకర్స్ ఆయనకి లేరు. ఎప్పుడో ఒక పిలుపు ఆయన వస్తే కానీ ఆయనకి యెషయా గ్రంథం అర్థం అవ్వలేదు. పిలుపు అని ఒక స్పీకర్ వస్తే కానీ అర్థం. మనకి ఎంతమంది స్పీకర్లు ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు స్పీకర్లు మనకి? ఎంతమంది స్పీకర్? పోనీ మేము అందరం కాదు, పక్కన పడేయండి, మేము అందరం కాదు స్పీకర్లు, మేము అందరం కాదు. మీకు ఎవ్రీ సండే లేదా మీరు ఫోన్ చేస్తే చెప్పేంత చక్కటి దైవజనులు మీ మధ్య ఉన్నారు. నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, నీకు ఒక చర్చ్ ఇచ్చాడు, నీ చేతికి 66 పుస్తకాలు ఇచ్చాడు. నీకు అర్థం కాకపోతే రెఫరెన్స్ అర్థాలు చెప్పే సేవకుల్ని, కాపర్ని మధ్య పెట్టాడు. అయినా నీ జీవితంలో ఉద్యోగం రావట్లేదంటే ప్రాబ్లం ఎలా కాదు చెప్పండి?
ప్రాబ్లం నువ్వు. రోగం నీలో ఉంది. మరలా అడుగుతున్నాను, ముగించేస్తున్నాను. ఒక్క నపుంసకుడే ఒక్క పుస్తకం చదివి ఒక్క చర్చికి వెళ్ళి ఒక్కసారి లోతైన వాక్యం తెలుసుకుంటే ఒక్క నపుంసకుడు ఎంత ఫలిస్తే, నీకు 66 పుస్తకాలుండి, చర్చ్ ఉండి, లోతైన విలువైన జ్ఞానం చెప్పే సేవకులున్నా నువ్వు ఫలించట్లేదంటే చిట్ట చివరి ప్రశ్న అడుగుతున్నాను. సిగ్గేస్తే రాసి పెట్టుకో. చిట్ట చివరి ప్రశ్న అడుగుతున్నాను, ఏమీ లేనోడు ఎంత ఫలిస్తే, బాగా వినండి, ఒక నపుంసకుడు ఎంత ఫలిస్తే అన్నీ ఉండి ఫలం లేని వాడిని మనల్ని నపుంసకులు అంటారా? చెప్పండి. అన్నీ ఉండి ఫలించలేని మనల్ని నపుంసకులు అంటారా? ఏమీ లేకపోయినా ఫలించిన ఆ వ్యక్తిని నపుంసకుడు అంటారు? చెప్పండి. రాయండి మీ బైబిల్ మీద. ఎవరు నపుంసకుడు? నీకు బైబిల్ ఉన్నా చదవట్లేదు, నువ్వు నపుంసకుడివి. నీకు చర్చ్ ఉన్నా చర్చికి పోవు, నువ్వు నపుంసకుడివి. నీకు వాక్యాలు వివరించే సేవకులు నువ్వు వినడం లేదు, నువ్వు నపుంసకుడివి. ఏమీ లేని డ్రై టైంలో ఫలించిన ఇతడు నపుంసకుడా? అన్నీ ఉన్నా ఫలించని మనం నపుంసకులు. మా చెప్పండి. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. చెప్పండి. అన్నీ ఉన్న నపుంసకులు మేమే ప్రభువా. ఫలింపు లేని ఎండిన చెట్లు మేము. బట్టలు చించుకుని ఇక్కడ సువార్తికుడు వాక్యం చెప్పినా మేము ఫలించం. ఇలా ఉండొద్దని ఎన్నో వాక్యాల్లో మాకు చెప్పినా మా బుర్రలకి ఎక్కదు. త్వరితముగా మీ పనులు ముగించుకొని త్వరగా రమ్మనన్నా నువ్వు అలా చెప్పుకో, మా పనులయ్యకు వస్తామని అంత నపుంసకులు. సేవకుడు కాయ కష్టం చేసి మన సభలు జరిగించాలంటే ఇష్టం ఉంటే ఇస్తాం, లేకపోతే మానేస్తాం, మాకు ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి అంటాం. సభల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు యాక్టివ్గా పనిచేస్తే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే పనిచేసే వాళ్ళకి పేర్లు పెడతారు. లైట్ ఎందుకు కట్టారు, స్తంభం ఎందుకు ఇక్కడ వేశారు, ఇది ఎవడు ఇక్కడ పెట్టమన్నాడు, మీ అయ్యి ఎట్టమన్నాడు, ఇక్కడ ఎవడెట్టమన్నాడు, నువ్వు చెయ్యు. అందుకే సామెత ఉంది, మేసే గాడిదలనట. చెప్పండి. గాడిదలు ఎక్కువైపోయినాయి సంఘంలో. చేసేవాళ్ళని చేయనివ్వండి, ప్రకటించే వాళ్ళని ప్రకటించనివ్వండి, మాట్లాడేవాడిని మీకు ఓపుకుంటే చేతనైతే భుజం తట్టి మేము కూడా మీ వెనకాల ఉన్నామని చెప్పండి. ఎందుకు చెప్తున్నా, చాలామంది ఫలింపులు లేని నపుంసకులు ఉన్నారు. వీళ్ళందరూ మారాలంటే ఇలాంటి సువార్తలు జరగాలి, ఇలాంటి సభలు మాట్లాడాలి, వీటి గురించి ఎద్దేవ చేస్తున్న వారికి సమాధానాలు చెప్పాలి. ఇది చెప్పినప్పుడు పాపి మారుతాడు. మాట్లాడే దేవుడు మాట్లాడు. ఒక్కడ మాట్లాడితే ఆ మాట్లాడే దేవుడికి ఒక్కరు మాట్లాడితే అందరూ మారారు. అని అడుగుతున్నాను. ఈ రాత్రి లేదా ఈ పగలు, రేపు జరగబోయే పగలు, రేపు రాత్రి ఈ స్పీకర్లు అందరూ మాట్లాడితే ఈ దేవుడు ఎంతగా నీతో మాట్లాడుతున్నా నీ బుర్రకి ఎక్కకపోతే ఈ భూమి మీద ఉన్న వారు అందరికన్నా దౌర్భాగ్యులు ఎవరు చెప్పినా? మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం. నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ ఉండాలి. నేనైనా మీరైనా నేను మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడకుండా చెప్పండి అని ఫోన్ నొక్కుంటాను. ఎలా ఉంటుంది చెప్పండి? నొక్కుగో వెళ్తున్నాను అంటాను. ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి అటెన్షన్ లేకపోతే మనకి ఎంత చికాకు వస్తుందో, దేవుడు ఇన్ని రోజుల నుంచి రాత్రి పగలు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అటెన్షన్ లేకపోతే దేవుడు అనుకుంటాడు వీడిని త్వరగా తీసేయాలనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఫలింపులు లేని ప్రతి చెట్టుని చెప్పండి, ఫలింపని ప్రతి చెట్టుని చెప్పండి. గొడ్లు ఎక్కడి నుంచి వస్తుందని అనుకుని వస్తుందిలేండి. అది యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, రోగం రూపంలో రావచ్చు, ఏదో రూపంలో రావచ్చు. నీ వెనకాల ఉన్న వాళ్ళు నేను పొడిచే చేతులు వస్తుంది. గుర్తుపెట్టుకో. ఫలింపని ప్రతి చెట్టు చెప్పండి నరికి అగ్నిలో వేయబడి. అందుకే ఫలిద్దాం. మన నపుంసకులం కాదు. దేవుడు మనకి మగాలు గుండె లక్షణాలు ఇచ్చారు, ఆడాళ్ళ గుండెగా లక్షణం. ఎందుకంటే ధన్యత ఏముందండి? మన లక్షణాలు ఎలాగుండే, లింగానికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఇన్ని దేవుడు మనకి చేసినా మీరు ఫలించకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.